నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సో అసలు ఏం జరిగింది? బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ప్రెజెంట్ బయట చాలా వైరల్ అయిపోతున్నాయి. అంటే ఒక పక్క చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తిట్టుకునేంత స్థాయికెళ్ళిపోయింది. దాని గురించి. సరే, ఎవడెలా చచ్చినా, ఎంతమంది కొట్టుకు చచ్చినా, బాలకృష్ణ గారు ఏమన్నారో దాని గురించి మాత్రమే నేను మాట్లాడతా. మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. ఆలోచించాల్సిన అవసరం లేదు. చర్చించుకోవాల్సినంత అవసరం అంతకంటే కూడా లేదు. బాలయ్య గారు అనింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య ఎవరు? సినిమా మనిషి. సినిమా తర్వాతే రాజకీయం. వాళ్ళ బ్లడ్, వాళ్ళ బ్రీడ్ కూడా సినిమానే ఎప్పటినుంచో. సో ఇక్కడ ఏం జరిగింది, సినిమాకు సంబంధించి ఒక సంక్షోభం వచ్చింది ఏపీలో. ఎలా? ఒకప్పుడు సినిమాలన్నీ కూడా ఆంధ్రాలో అక్కడక్కడక్కడ షూటింగ్లు అయ్యేవి. నాకు తెలిసి ఇప్పుడు నువ్వున్న ఊరి చుట్టుపక్కల కూడా నీ చిన్నప్పుడు షూటింగ్లు అయ్యేవేమో. అవును. అంతేగా? ఖచ్చితంగా అయ్యేవి. ఇప్పుడు వాటిని యూట్యూబ్ ఛానల్ ఇందులో అది అది అని చూపించుకుంటున్నారు. కానీ ఆ వేలు, ఆ గోదావరి, ఆ గట్టు, ఇటు అటు ఎక్కడ పడితే అక్కడ షూటింగ్లు అయ్యేవి. కేవలం సినిమా వాళ్ళని నమ్ముకునే లాడ్జులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో, జమీందారులు. ఆ ఊర్లో కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు బస్ స్టాండ్ ఎదురుగా అక్కడిక్కడ లాడ్జులు కట్టారు. ఇప్పుడు వెళ్తే వాళ్ళు చెప్తారు, అప్పట్లో బ్రహ్మానందం గారు వస్తే ఇక్కడే ఉండేవాళ్ళు, అలీ గారు మా ఊరు వస్తే మా దగ్గరే దిగేవాళ్ళు, మేము బాగా చూసుకునే వాళ్ళం, వాణిశ్రీ గారు వస్తే ఇక్కడే దిగేవాళ్ళు, రావు గోపాలరావు వస్తే ఇక్కడే దిగేవాళ్ళు, ఎంతో మంది చెప్పుకునేవాళ్ళు, దాసరి గారు వస్తే ఇక్కడే ఉండేవాళ్ళని. ఇట్లా ఇట్లా అట్లా సినిమా వాళ్ళని నమ్ముకొని హోటళ్ళు, లాడ్జీలు కూడా వచ్చాయి. మళ్ళీ ఎక్కడన్నా ఏ ఊర్లోనే షూటింగ్ అవుతుందంటే ఔత్సాహికులు అందరూ ఆ ఊరికి వచ్చి చూసేవాళ్ళు. చిన్న చిన్న చిరు వ్యాపారులు వాళ్ళ వ్యాపారం చేసుకునేవాళ్ళు. అండ్ ఓ పండగ వాతావరణం వాళ్ళు వచ్చారు అంటే మళ్ళీ ఇంకో దగ్గర ఏం చేస్తారంటే ఆ కమ్యూనిటీ హాల్లో వీళ్ళకి సన్మానం ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ కమ్యూనిటీ హాల్ చుట్టుపక్కల కూడా చిరు వ్యాపారులు ఉండేవాళ్ళు. ఇక్కడికి ఈరోజు పెద్ద స్టార్ వస్తాడు సన్మానానికి అని. అప్పుడప్పుడు ఆడియో ఫంక్షన్లు అవి ఇవి అయినా కూడా, సక్సెస్ ఫంక్షన్లు అయినా కూడా ఒక జాతర లాంటి వాతావరణం ఉండేది. సో రెవెన్యూ కాదు కదా, ఎంతో కొంత మార్కెట్లో కొంచెం వాల్యూ ఉంది సినిమా అంటే అప్పట్లో. నెక్స్ట్ దీన్ని ఏమంటారు, షూటింగ్లతో పాటు అక్కడ కూడా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లు అవి ఇవి ఉండేవి. ఇప్పుడు షూటింగ్లు అవ్వట్ల, అక్కడ స్టూడియోలు కూడా లేవు, అసలు షూటింగ్ చేయట్ల మన వాళ్ళు ఆంధ్రాలో. సినిమాకి సంబంధించిన రెవెన్యూ ఏమి ఆంధ్రాకి రావట్ల. కానీ ఆంధ్రాలో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు అప్పట్లో, బ్రాడీపేట దగ్గర ఇండిపెండెంట్ హౌస్లను తీసుకొని మస్తు రోల్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్ని పెట్టుకోవాల్సి వస్తుంది అనుకో, తర్వాత సంగతి. ఆ డిస్ట్రిబ్యూటర్స్ పోయారు, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లు లేవు, స్టూడియోలు ఉన్నా అరకొర దాంట్లో షూటింగ్లు అయ్యే ఇది లేదు. అండ్ రీ రికార్డింగ్ స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు అన్నీ హైదరాబాదే. మేజర్ స్టూడియోస్ అన్ని ఇక్కడే, అన్ని యూనియన్ ఆఫీసులు ఇక్కడే. అదే సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ అన్ని ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాయి. అక్కడ వెళ్ళొచ్చే వాళ్ళు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు వెళ్ళట్లా. అప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు మొత్తం షూటింగ్లు ఆంధ్రాలోనే జరిగేవి. నెక్స్ట్ తర్వాత అందరు ఇటే షిఫ్ట్ అయిపోయారు మోస్ట్లీ. ఇంకా అసలు లేదు, ఏమీ లేదు. సో రెవెన్యూ లేదు, సినిమాకి సంబంధించిన రెవెన్యూ రాష్ట్రానికి లేదు. ఎప్పుడు ఇక్కడ రెంట్లు గిట్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నారు, ట్యాక్స్లు తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నారు. బుక్ మై షోలో టికెట్లు అమ్ముకున్నా కూడా బుక్ మై షో ఇక్కడే ఉంది నాగార్జున సర్కిల్లో, అవునా? బుక్ మై షోలో నువ్వు ఆంధ్ర రాష్ట్రం అంతా టికెట్లు అమ్మి కూడా వాటి మీద వచ్చే ట్యాక్స్ కూడా నువ్వు తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నావు. ఏమి లేవు, స్టూడియోలన్నీ ఇక్కడే, రెంట్లు ఇక్కడే, ట్యాక్స్లన్నీ ఇక్కడే. తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రీ వల్ల తెలంగాణ గవర్నమెంట్ బాగుపడింది తప్పితే ఆంధ్రాకి ఒరిగింది ఏమీ లేదు. ఎప్పుడో ఏ మహానుభావుడో చిన్న ఆడియో ఫంక్షన్ అక్కడ పడేస్తే తప్ప కనీసం చిరు వ్యాపారాలు కూడా బతికే స్థితికి లేదు. ఇక సినిమాకి సంబంధించి మిగిలి ఉన్నాం మేము ఇప్పటికీ అన్నది ఎవరు అంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో రెనోవేట్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే పాత ఏసీలు, ఇప్పుడు మన విండో ఏసీలు ఇప్పుడు మనం రన్ చేయము, ఎందుకంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు వాడితే నువ్వు నెలంతా అది వేస్తే 4000-5000 బిల్లు వస్తుంది. ఓకే. సో కొత్త ఏసీలకి రెనోవేట్ చేసుకోవాలి. ఏది 5 స్టార్ ఏసీలు, కరెంటు తక్కువ కాలేవి ఇప్పుడు వచ్చాయి. సౌండ్ సిస్టమ్లు అప్పుడు గుమ్ ఆ సౌండ్లు ఉండేవి మనం అప్పుడు సినిమాలు ఎంజాయ్ చేసినప్పుడు. ఇప్పుడు ఇంకా డాల్బీ అట్మాస్ అని అదని ఇదని కొత్తవి వచ్చాయి. నెక్స్ట్ స్క్రీన్స్ కూడా కొత్తవి వచ్చాయి, ప్రొజెక్టర్స్ కొత్తవి వచ్చాయి. అవును. సో ఆయన ఇప్పుడు ఇవన్నీ కొనాలనుకో, సింగిల్ స్క్రీన్ థియేటర్ అతను ఓ 5 కోట్లు ఖర్చు అవుతుంది మళ్ళీ మొత్తం రెనోవేషన్కి. అదంతా ఆ ఏసీ అంతా తీసేయాలి, తీసి కొత్తది అమర్చాలి, సెంట్రల్ ఏసీ, కొత్త సౌండ్స్, కొత్త అన్ని పెట్టాలి, కొత్త స్క్రీన్, అవుతాయిగా డబ్బులు.
ఇప్పుడు 5 కోట్లు ఈ సిట్యువేషన్లో 5 కోట్లు ఖర్చు పెడితే నాకు వస్తాయా రావా ఈ జన్మకన్నా సిట్యువేషన్. అట్లాంటి టైంలో కరోనా వచ్చింది. అయిపోయింది, ఇంకా సినిమా చచ్చిపోయింది. ఎందుకు అంటే అసలే ఎవడు రావట్ల థియేటర్కి, ఆ వచ్చేవాడిని కూడా నువ్వు ఒకడిని ఆపి ఒకడిని కూర్చోబెట్టావు. 50% ఆక్యుపెన్సీ. ఈ సిట్యువేషన్లో సినిమా సంక్షోభం చూశాడు బాలయ్య. అయిపోయింది, ఇంకా ఆంధ్రలో సినిమా వైభోగం ఇప్పట్లో చూడలేము అనుకున్న పరిస్థితికి వాళ్ళు వచ్చారు. దీన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించే టైంలో ఇప్పుడు ఆయన సినిమా మనిషి కాబట్టి సినిమాటిక్గా చెప్పాడు. సినిమాలో ఇక్కడ ఈ స్టోరీ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు సినిమాకి వెళ్ళాం. ఏదైనా సినిమాలో విలన్ ఒక షాడిజం మెంటాలిటీ, సైకో మెంటాలిటీ ఉంటుంది. నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తా చూడు అని సవాల్ ఇస్తుంటాడు. హీరో అంటాడు ఈ జన్మకి నీ వల్ల కాదురా అని. వీడి వల్ల కాదు ఈ జన్మకి, అయినా సరే విలన్ రప్పిస్తాడు. ఎలా? ఇంట్లో వాళ్ళందరిని తీసుకొచ్చి, ఫ్యామిలీని తీసుకొచ్చి అక్కడ కట్టేస్తాడు. అప్పుడు హీరో చచ్చినట్టు రావాలి విలన్ దగ్గరికి. అంటే నిన్ను రప్పియడానికి ఒక సైకో ఆలోచన చేశాడు. ఆడోళ్ళని పిల్లల్ని తాడుకు కట్టేసే సైకో ఆలోచనే కదా, అవునా? నేను రప్పించాడు. సేమ్ ఇలాగే ఈ సినిమా మనిషి కాబట్టి, ఈ మెంటాలిటీ ఉంది కాబట్టి ఇలా ఎన్నో సినిమాలు చేశాడు కాబట్టి జగన్ ఆ సైకో అని ఎందుకు అన్నాడు అంటే, ఎప్పుడు మళ్ళీ సినిమా సంక్షోభం ఆ టైంలో కరోనా తర్వాత సినిమా సంక్షోభంలో ఉన్నప్పుడు ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ మేము పెళ్లి మండపాలకో ఫంక్షన్ హాల్ దేనికో అమ్మేసుకుంటాం అనే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఆ టైంలో ప్రభుత్వం అండగా నిలబడాల్సిన టైంలో సైకో ఆలోచన చేశాడు. టికెట్ రేట్లు తగ్గించి 5 రూపాయలు 10 రూపాయలకి. ఎందుకు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? జనాలు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు చేశారా? టికెట్ రేటు తగ్గించండి, సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు తీసి ఎవరూ ఏమి అల్ల. అందరు చూస్తున్నారు కూడా. ఈవెన్ బ్లాక్ లో కొని కూడా సినిమాలు చూసే రేంజ్కి వచ్చాం. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. అయినప్పటికీ ఎందుకు అలా చేసావంటే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు బొకేలు పట్టుకొని రాలా, కనీసం హాయ్ చెప్పలా. మండింది. మీ అందరినీ నా కాళ్ళ దగ్గర తీసుకొస్తా చూడు అని చెప్పి నీకు వచ్చిన సైకో ఆలోచన అది. సినిమాలో విలన్కి వచ్చినటువంటి ఆలోచన వచ్చింది నీకు. అంటే దానివల్ల విలన్ ఆలోచనలు ఎందుకు అంటున్నాము అంటే, సైకో ఆలోచనలు ఎందుకు అంటున్నాము అంటే, మంచి ఆలోచనగా నేను రప్పించుకోవడానికి ఆలోచన చేయడంలో తప్పేముంది అనొచ్చు. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతుంది ఒక ఎకానమీ, సినిమాకి సంబంధించిన ఎకానమీ. చాలా మంది ప్రొడ్యూసర్లు ఇంకా మేము సినిమాలు తీయమనే రేంజ్కి సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కొద్దిగా ఇప్పుడు 5 కోట్లు పెడితే రెనోవేషన్ చేయించుకునేవాడు 2 కోట్లు ఇచ్చిన చాలా థియేటర్ అమ్మేస్తా అనే స్థాయికి వచ్చాడు. అది కదా సంక్షోభం అంటే. అంటే ఇలాంటి ఆలోచన చేశాడు జగన్ మీరందరూ రప్పించుకోవడానికి. అప్పుడు మీరందరు ఆయన రప్పించుకున్నాడు కాబట్టి మీరందరూ వెళ్ళారు. ప్లీజ్ అండి బాబు తగ్గించండి, పెంచండి, మీరు తగ్గించిన రేట్లని మీరు వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఉన్నది ఏంటి? అప్పుడు పేరు నాని వచ్చి తర్వాత పోసా నేను కలవండి అని చెప్తే, సార్ ఇప్పుడు కలవడా ఫ్యాన్ అన్నాడు. అలా 2 సార్లు. అదేంటి ఎట్లా వెళ్తాం, ఆయన పిలుస్తున్నందుకే కదా మేము వచ్చాము, అట్టెట్ట పిలుస్తారంటే ఎల్లుండి కలుతాడు బా అంటే అప్పుడు ఎల్లుండి వచ్చాడు మళ్ళీ వీళ్ళందరూ. అంటే అప్పటికి 2-3 సార్లు కలవకుండా 3వ-4వ సారి కలిశాడు. అవునా? సైకిక్ ఆలోచనేగా. అంత ఇబ్బంది పెట్టాడు. అంటే నా దగ్గర రారా, అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే మొత్తం బొకేలు గిక్కేలతో అన్ని ట్వీట్లు పెడతారు, నేను గెలిస్తే అసలు నన్ను కేర్ కూడా చేయరా మీరు, ఇప్పుడు మీ సంగతి చెప్తా అని ఒక సైకిక్ ఆలోచనతో ఆయన వచ్చాడు అనేది బాలయ్య గారి మైండ్లో ఉండిపోయినటువంటి అంశం. ఇది సంగతి. సో ఆ సంఘటన గురించి ఒక ఆయన లేచి మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఏంటిది నేను అంటే ఆ టైంలో అంత అనర్గలంగా ఎందుకు మాట్లాడుతుంటే అప్పుడే అఖండ 1 రిలీజ్ అయింది, టికెట్ రేట్ తగ్గించడం బాలకృష్ణ గారు. సో ఆ సంక్షోభం ఏంటనేది ఆయన కల్లారా చూశాడు, అనుభవించాడు కాబట్టి, ఆ పెయిన్ పడ్డాడు కాబట్టి, దానికి ఆ సిచ్యువేషన్ సంబంధించి ఎవరో ఏదో మాట్లాడుతుంటే అసలు అదేంటో ఎవడు కూడా ఆ సైకోగాడు అట్లా చేసినందుకు ఎవడు పోలా అని మాట్లాడాడు. దీన్ని అందరు విశ్లేషిస్తున్నారు కానీ అక్కడ జరిగింది ఏం లేదు. చాలా సింపుల్ గా సైకో ఆలోచనలతో ఇలా చేస్తే ఆయన రప్పించుకున్నాడు కాబట్టి మీరు వెళ్ళారు. మేము వస్తున్నామంటే రెడ్ కార్పెట్ పరిచి రెండు అల్లా ఆలోచన చేసి ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వెళ్ళారు? కట్టుకొని ఇండస్ట్రీకి మంచి లేదు కాబట్టి ఏదో మంచి చేయాలని, జరగాలని కోరుకొని వెళ్ళారు. అసలు ఆ చెడు ఎందుకు జరిగింది? కావాలని చేశాడు కాబట్టి. ఎందుకు చేశాడు? మీరు రావాలి కాబట్టి. సో ఎవడు ఇక్కడ ఈయన కాంటెక్స్ట్ ఏంటంటే, అప్పుడు పలానా మనిషి వెళ్ళగానే జగన్ గారు ఆయన చూసి అబ్బాబా పలానా మనిషి గారు మీరు వచ్చినందుకు మాకు ఎంత సంతోషమో, మీరు ఏది చెబితే చూడండి బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు పెట్టేసిన మీకు నచ్చింది చేసుకోండి అని ఇచ్చేసాడు. అంత గొప్ప పని సాధించిన గొప్ప వ్యక్తి అని ఆయన ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఆ బాలయ్య ఏమన్నాడంటే ఎవడు పోలా, ఎవడు ఏమి చేయాల, ఆయన రప్పించుకున్నాడు కాబట్టి వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. ఇది కాంటెస్ట్ అంతే.
దీంట్లో ఎవ్వరు ఎవరిని ఉద్దేశించి వాళ్ళ క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చుకొని వాళ్ళకే ఏదో తిట్లు అందినట్టుగా మళ్ళీ లేఖలు రాసుకొని అనవసరంగా అందులో ఇరికి రాసింది ఎవరు? చిరంజీవి గారే కదా. ఎవరు రాసినా ఎవరైనా సరే, నేను బాలయ్య గారి కాంటెక్స్ట్ చెప్పదలుచుకున్నా, ఇంకా ఎవరు హర్ట్ అయ్యారని నాకు అనవసరం. సో అంత వాళ్ళ మీదకి అది తెచ్చుకొని మరి బాధపడి ఇంకేదో చేసి నథింగ్ లైక్ దట్, జీరో. ఇది కందులు దుర్గేష్ గారిని కూడా ఆయన చూపిస్తూ కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 9వ పేరు రాశారు, నా పేరు 1 2 3 4 5 9లో రాశారు. 9లో రాశారంటే 87654321 నన్ను మించిన వాళ్ళు ఎవరో ఉండాలి. నువ్వు ఎవరెవరెవరో పేర్లు అక్కడ పైన రాసేసి నన్ను నెంబర్ 9 రాసావేంటి? అసలు ఏమనుకో, సినిమాకి సంబంధించి మాట్లాడగల అర్హత, ఆ అనుభవం అండ్ ఆ బాధ్యత నాకు కాకపోతే ఇంకెవరికి ఎక్కువ ఉంది ఆ పైన ఉన్న పేర్లకి అని ఆయన అడిగిన సూటి ప్రశ్న. ఇప్పుడు ఎక్కడైనా సరే వాళ్ళు ఏదో ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటారు ప్రభుత్వానికి సంబంధించి, కానీ ఇంపార్టెన్స్ అనేది ఎవరికి ఉంది, ఎవరి మాటకి వాల్యూ ఉందనే వాళ్ళని పైన పెట్టాలి. కనీసం కొంచెం టాప్లో అన్న లిస్టింగ్ ఇచ్చుకోవాలి. నువ్వు ఈ పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అందరి పేర్లు రాసుకొని పలానా కాలనీ ఆయన కూడా వస్తున్నాడులే అన్నట్టు కింద ఎక్కడో రాసేస్తే వాళ్ళకి నచ్చవు. అక్కడ ఆయన అలా మాట్లాడుతూ ఎవడిది రాసింది అనేది కూడా అన్నాడు. దుర్గేష్ గారిని అడగడం జరిగింది. తప్పేముంది? కరెక్టే అన్నాడు కదా, తప్పేముంది? ఆయన అన్న దాంట్లో ఎక్కడ తప్పలేదండి. ఇంకొకటి, ఒక సిచ్యువేషన్ విన్న వెంటనే లేచి మాట్లాడాడు, అంతేనా? అంతేగాని ఎవరున్నారు, నేనేం మాట్లాడాలి, నేను మాట్లాడే దానివల్ల ఎవరు హర్ట్ అవుతారు, ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారని ఏం ఆలోచించాలి. ఆ అంశం చెప్పిన తర్వాత కూడా స్పీకర్ గారు నా పని అయిపోయినా కూర్చుంటాడు. మధ్యలో చెయ్యెత్తి చెప్పాల్సింది చెప్పి కూర్చున్నాడు. స్పీకర్ గారు కూడా ఈజ్ ఎంజాయింగ్ వాట్, అంటే నిజమే కదా జరిగింది అన్నట్లు ఆయన మొహంలో ఉంది. ఆయనకి ఏమనిపించాలి చూడండి ఒకసారి స్పీకర్ గారి ఫేస్. అంతే. మరి స్పీకర్ గారికే అది సమ్మతమైనప్పుడు వీళ్ళందరూ కొట్టుకు చావడం వల్ల ఉపయోగం ఏముంది? కొట్టుకు చావండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొట్టుకు చావండి, నష్టం ఏం లేదు. బాలయ్య గారు అయితే ఎవరిని హట్ చేయాలని అల్లా, ఆయన సినిమా మనిషి కాబట్టి సినిమాటిక్ గా చెప్పాడు. అంటే మిమ్మల్ని, మీరు నా దగ్గర రావట్లేదు, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని రప్పిస్తా చూడు అన్నట్టు ఒకటి చేసి మిమ్మల్ని రప్పించాడు. ఏదైతే చేసావో వీళ్ళు రావడానికి, వీళ్ళు వచ్చారు కానీ దానివల్ల నష్టపోయింది మా పరిశ్రమ, ఆ నొప్పి మాది అని ఒక బాధ్యతగా మాట్లాడాడు. దీంట్లో అనవసరంగా ఎవరెవరు వాళ్ళ మీద అపోయించుకొని ఫీల్ అవి చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.